దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ ఈనాడు మనము కొనియాడుతున్న క్రీస్తు రాజు మహోత్సవ శుభాకాంక్షలను దీవెనలను మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. ఇంకా ఎవరెవరైతే రాజు అని, రాజ్ కుమార్ అని, ఇంకా విజయరాజు, ఇంకా చాలా పేర్లు పెట్టుకున్నారో రాజు అనే పేరుతో వారందరూ కూడా ఈ రోజున వారి పేరు పండగను కొనియాడుతూ ఉన్నారు. వారందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి పండగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజు ఉత్సవం మహోత్సవం మనకు నేర్పుతున్న విషయాలు ఏమిటి అన్నది ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు ప్రభు నిజముగా ఒక రాజేనా? ఈజ్ హీ రియల్లీ ఏ కింగ్? అతను నిజముగా రాజేనా? అయితే బైబిల్ గ్రంథం ఆయన రాచరికం గురించి, ఆయన రాజు అని, ఆయనకు రాజ్యం ఉంది అని బైబిల్ గ్రంథం ఏమైనా తెలియచేస్తుందా అని ముందుగా మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చూద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 1వ అధ్యాయము 32 నుంచి 33 వచనాలు చూసినట్లయితే, లూకా శుభవార్త 1వ అధ్యాయము 32 నుంచి 33 వచనాలు. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. అంటే ఆయన రాజే. ఓకే, చదవండి. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఆయన ఇక్కడ 3 విషయాలు దేవుని యందు ప్రియులారా. తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని దేవుడు ఆయనకి ఇస్తున్నాడు. మరియ తల్లితో చెప్తూ ఉన్నారు, దూత ప్రకటన యేసు జనన సూచనలో, ఆ మంగళవార్త చెప్పడంలోనే, ఆ స్టార్టింగ్లోనే, ఆ ప్రారంభములోనే ప్రభు ఎవరు నీకు జన్మిస్తున్నారో అమ్మ మరియమ్మకు గాబ్రియేలు దేవదూత తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, నువ్వు కంటున్నటువంటి బిడ్డ మహోన్నతుని కుమారుడు, మహనీయుడు. నీవు కంటున్న బిడ్డ దావీదు సింహాసనమును స్వీకరిస్తున్నాడు. నీవు కంటున్న బిడ్డ యాకోబు వంశీయులను ఎల్లకాలము పరిపాలిస్తాడు. నీవు కంటున్న బిడ్డ యొక్క రాజ్యమునకు ఏముండదంట? అంతమే ఉండదు. అంతము లేని రాజ్యము ఆయన చేపట్టబోతున్నాడు అంటూ పరిశుద్ధ గ్రంథములో ఆ యొక్క మంగళవార్త చెప్తున్నప్పుడు గాబ్రియేలు సన్మాన్సుకుడు తెలియచేస్తూ ఉన్నాడు, క్రీస్తు రాజువని, యేసు రాజువని, ఆయన సర్వ జగత్తుకు మహారాజు అని. దేవుని యందు ప్రియులారా, ఇది మొట్టమొదటి విట్నెస్, సాక్ష్యము ఆయన రాజు అని చెప్పడానికి. 2వ ఉదాహరణ చూసినట్లయితే మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును చూచి, ఆ తూర్పు దిక్కును చూచి మేము ఆరాధింపవచ్చితిమి. ఎవరంటున్నారు ఈ మాటలు? 3 జ్ఞానులు. 3 ఎవరితో అంటున్నారు? హేరోదుతో అంటూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, 3 జ్ఞానులు, 3 రాజులు. వారు జ్ఞానులయ్యారు ఎందుకండి అంటే యేసు ప్రభుని వెతికారు కనుక. ఎవడైతే యేసు ప్రభుని వెతుకుతాడో తన జీవితంలో వాడు జ్ఞాని. ఎవడైతే యేసు ప్రభుని కోరుకోడో తన జీవితంలో వాడు అజ్ఞాని,
అవివేకి, మూర్ఖుడుగా మిగిలిపోతాడు దేవుని యందు ప్రియులారా. ప్రభు అంటున్నారు కదా ఒక చక్కటి ఉపమానం. ఒకడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడంట. వరదలు వెల్లువలై వచ్చినప్పుడు, తుఫానులు పారినప్పుడు ఏమవుతుంది? ఆ ఇల్లు ఇసుకపై కట్టబడింది కనుక పునాదులు లేక, బలము లేక నేలమట్టమైపోయింది, వినాశనము ఏర్పడింది దేవుని యందు ప్రియులారా. మరొకడు రాతి మీద ఇల్లు కట్టుకున్నాడంట. పెనుగాలులు వీచిన, వరదలు వెల్లువలై పారిన, అది రాతిపై కట్టబడింది కనుక ఆ ఇల్లు కూలిపోలేదు దేవుని యందు ప్రియులారా. ఆ యొక్క వ్యక్తివి నీవే, ఆ ఇల్లు నీ జీవితమే, ఆ రాయి క్రీస్తు ప్రభువే. మన అనుదిన జీవితంలో క్రీస్తు అనే రాతిపై మన ఇల్లు కట్టుకుంటే, మన జీవితాన్ని నిర్మించుకుంటే, మన రోజును ప్రారంభిస్తే, మన వారమును ప్రారంభిస్తే, మన కార్యక్రమాలు ప్రారంభిస్తే అది నిలుస్తుంది. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని వరదలు వెల్లువలై పారినా మనం ఎదురు నిలబడగలుగుతాం. ఎందుకంటే మన రూట్స్, మన వేర్లు, మన పునాదులు ప్రభునిలో ఉన్నాయి కనుక అది బలంగా, దృఢంగా ఉంటుంది కనుక దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే ఈ ముగ్గురు రాజులను జ్ఞానులు అని కూడా పిలుస్తారు. వాళ్ళు వచ్చి అంటున్నారు ఎవరితో? హేరోదు మహారాజుతో. ఏమని? యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? వాళ్ళే చెప్తున్నారు ఆయన రాజు అని, పుట్టినవాడు రాజు అని ఆ ముగ్గురు జ్ఞానులు తెలియచేస్తూ ఉన్నారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ రాజు చిట్ట చివరికి ఎక్కడ కనిపించాడు? సిలువలో వేలాడుతూ కనిపించాడట. సిలువలో వేలాడిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆ భూకంపము, పెను మార్పులు ఆకాశములో, భూమిలో, ప్రకృతిలో చూచిన తర్వాత ఒక సైనికుడు ఏమన్నాడు? ఈయన నిక్కముగా దైవ కుమారుడు లేదా యూదుల రాజు అన్నారు. ఆ యొక్క బోర్డు కూడా INRI, యూదుల రాజు, నజరేయుడైన యేసు యూదుల రాజు అని పెట్టారు. వాళ్ళు వచ్చి అడుగుతారు, అలాగనొద్దు, యూదుల రాజు అని రాయొద్దు, నేను యూదుల రాజు అని వాడు అన్నాడని రాయండి అంటాడు. అప్పుడు పిలాతు అంటాడు, I have written what I have written. I wrote what I have written. నేను రాసినదేమో రాసితిని, అంతే, మార్చేది లేదు. నేను రాసినదేమో రాసితిని. ఎవరన్నారు? పిలాతు. దేని గురించి? INRI, ఈసుస్ నాజరేనుస్ రెక్స్ ఇదుయం, నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాశారు. దేవుని యందు ప్రియులారా, మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2వ వచనం మరొక సాక్ష్యం ఇస్తుంది, ఆయన నిజముగా రాజు అని. దేవుని యందు ప్రియులారా, 3వ ఉదాహరణ చూద్దాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 38వ వచనం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 38వ వచనం. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమున శాంతియు మహోన్నతమైన మహిమయు కలుగునుగాకని దేవునిని స్తుతింపసాగిరి. దేవుని యందు ప్రియులారా, ఈ వాక్యము ఏ సంఘటనలోనిది? ఎవరు చెప్పగలరు? ఈ వాక్యము మ్రానుక్రొమ్ముల ఆదివారం రోజు యేసు ప్రభుని గాడిదపై కూర్చుండబెట్టి ప్రవేశం చేస్తున్నారు యెరూషలేము పట్టణంలోనికి. ప్రజలందరూ కూడా కొమ్మలు రెమ్మలు చేతబూని ఆయన ముందు చీరలు లేదంటే వస్త్రాలు పరుస్తూ, యూదుల రాజు, ప్రభువు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాకని రాజు అని వాళ్ళు కొనియాడారు. ఎవరిని? యేసు ప్రభువుని. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వారికి తెలియకయే, బహుశా ఆత్మ ప్రేరణ వలన
వారందరూ కూడా ప్రభువు పేరిట వచ్చు మహారాజు స్తుతింపబడును గాక, పరలోకమున శాంతి మహోన్నతమైన మహిమ కలుగును గాక అంటూ వారు దేవుని స్తుతించారు. యేసు ప్రభుని ప్రదక్షిణలో తీసుకుని వెళ్తూ దేవుని యందు ప్రియులారు. ఇది 3 ఉదాహరణలు చూచాం. ఇంకొన్ని ఉదాహరణలు చూసినట్లయితే ఈనాటి సువిశేష భాగము యోహాను శుభవార్త 18వ అధ్యాయము 33వ వచనం స్టార్టింగ్లోనే ఉంటుంది. 33వ వచనం ఈనాటి మొదటి వాక్యం. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, యేసు ప్రభుని ఒంటరిగా పిలిపించి ఏమంటున్నారు? నీవు యూదుల రాజువా అని పిలాతు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. 37వ వచనం చూద్దాం. 37. అందుకు పిలాతు అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నీవే అనుచున్నావు కదా. నేను కాదు ప్రభు, నేను రాజును కాదు అని చెప్పడం లేదు. నేను రాజునే, కాకపోతే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. నేను రాజునే, కానీ మీ వలె కత్తులతో కఠారములతో సైన్యముతో యుద్ధాలకు దిగే రాజ్యము కాదు. నేను రాజునే, మీ వలె సింహాసనాలు, పట్టు వస్త్రాలు, బంగారు వస్త్రాలు వేసుకునే రాజును కాదు. నేను రాజునే, ప్రజలను హింసించేవాడిని కాదు. నేను రాజునే, ప్రజలను పీడించేవాడిని కాదు. నేను రాజునే, నా ప్రజల కొరకు నా ప్రాణాలు దారపోసే రాజుని. నేను రాజునే, సత్యముపై నిలబడే రాజును. నేను రాజునే, సేవ చేసే రాజును. నేను రాజునే, జీవమునిచ్చే రాజును అంటూ ప్రభు పిలాతు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు రాజు అంటూ మనము చూస్తూ ఉన్నాం. మరొక వాక్యం మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి. యేసు ప్రభు వారితో చూడండి, ఈహా పరములందు అంటే ఇక్కడ అక్కడ ఈహా పరములందు సర్వాధికారము నాకు ఇయ్యబడినది. దేవుని యందు సర్వాధికారము పడిచిన వాడే యేసు రాజు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. దేవుని యందు ప్రియులారా, మనుష్య కుమారుడు, ఈ దైవ కుమారుడు క్రీస్తు ప్రభువుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, సర్వాధికారిగా లోకాంత్యమున ఆయన మరలా దూతల సమేతముగా మేఘారూరుడై రానున్నాడు అని ప్రభువే స్వయముగా తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సుమారు ఒక 8 వాక్యాలను మనం చూచాం. బైబిల్ సువార్తలన్నీ కూడా మనము తిప్పి చూచాం. ఆయన రాజా కాదా అని. ఆయన తప్పకుండా మహారాజే, రాజులకు రాజే, ప్రభువులకు ప్రభువే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈ యొక్క రాజు, క్రీస్తు రాజు పండుగ రోజున ప్రభు మన యొక్క జీవితాలకు తెలియచేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటో మనం గమనిద్దాం. ఇది 34వ సామాన్య ఆదివారం అని చెప్పాను. ఈ ఆదివారంతో ఈ దైవార్చన సంవత్సరం ముగుస్తుంది అని మనం తెలుసుకున్నాం. వచ్చే ఆదివారము ఆగమన కాలము, మొదటి ఆదివారముతో నూతన దైవార్చన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఒకనొక రోజున ఒక ఫాదర్ గారు ప్రసంగం చెబుతూ ఉన్నారంట. ప్రసంగం చెబుతూ బాగా ప్రసంగంలో ఆయన ఇన్వాల్వ్ అయిపోయి అవుతున్నప్పుడు ఇలాగ ఫ్యాన్ గాలికి ఆయన తెచ్చుకున్న కొన్ని పేపర్లు ఏవో వెనక ముందు అయిపోయాయంట. కనుక ఇప్పుడు ఎంతవరకు చెప్పాను అని అడగడానికి, ఓకే, ఎంతవరకు చెప్పాను అనడానికి వేర్ వర్ వి అని అడిగాడంట. అంటే మనం ఎక్కడున్నాం, ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు మనం ప్రసంగం చెప్పుకున్నాం అని అడిగేసరికి వెంటనే
ఒక కుర్రవాడు ఎవడో కానీ ఏమంటున్నాడంట దేవుని యందు ప్రియులారా, రైట్ నియర్ ద ఎండ్, చిట్ట చివరికి వచ్చేసామండి అన్నాడట. అంటే ప్రసంగం చిట్ట చివరికి వచ్చేసామండి అంటున్నాడు. అంటే ప్రసంగం అయిపోయినట్టే అన్నట్టుగా. ప్రసంగం చిట్ట చివరికి వచ్చిందో లేదో తెలియదు కానీ దైవార్చన సంవత్సరం చిట్ట చివరికి వచ్చింది. ప్రసంగం చిట్ట చివరికి వచ్చిందో లేదో కానీ ఈ యొక్క సంవత్సరం గడిచిన అడ్వెంట్ ఆగమన కాలం నుంచి ఇప్పటి వరకు మనము నిరీక్షణ కాలము, క్రీస్తు జయంతి కాలము, తర్వాత సామాన్య కాలము కొన్ని ఆదివారాలు, తపస్సు కాలము, పాస్కా మహోత్సవ కాలము, మరలా సామాన్య కాలం 34 ఆదివారాలుగా క్రీస్తు ప్రభు జీవితాన్ని, ఆయన అనేకమైన బోధనలను, ఆయన శ్రమలను, ఆయన ఉత్థానమును, ఆయన యొక్క అద్భుతాలను అన్ని ధ్యానిస్తూ 1 కంప్లీట్ ఇయర్ రక్షణ సంవత్సరం ఒకటి ముగించుకున్నాం. మరొక రక్షణ సంవత్సరంలో మనము అడుగు పెడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి సమయంలో మనందరికీ కూడా క్రీస్తు రాజును ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నారు. దీని అర్థం ఏమిటండి అంటే, ఈ దైవార్చన సంవత్సరం చివరిలో ఏ విధముగా క్రీస్తు రాజు పండగ కొనియాడుతున్నామో, మన జీవిత చివరి దశలో కూడా మనందరం ఆ క్రీస్తు రాజు పాదాల చెంత చేరుతాం. ఆ క్రీస్తు రాజు పాదాల చెంత చేరాలి. అర్థమవుతుందా ఈ చిన్న లాజిక్? రక్షణ సంవత్సరం, దైవార్చన సంవత్సరం చిట్ట చివరి ఆదివారం ఏ విధముగా అయితే క్రీస్తురాజు పండగతో ముగుస్తుందో, సంవత్సరం ముగుస్తుందో, మన జీవిత అంకము, మన జీవిత అంతము కూడా ఎలా ముగుస్తుందంట? ఆ క్రీస్తు రాజు ముందు నిలుచున్నప్పుడు ముగుస్తుంది. ఆయన గొర్రెలను మేకలను గొర్రెల కాపరి వేరు చేయునట్లు నీతిమంతులను అవినీతిమంతు పరులను, దేవుని బిడ్డలను పిశాచి దూతలను ఆయన గొర్రెలను మేకలను వేరు చేసి తీర్పు విధిస్తాడంట. మన జీవితం కూడా క్రీస్తు రాజును దర్శించడంతో ముగుస్తుంది. ఈ లోకంలో నూతన జీవితం ప్రారంభము కానున్నది అన్న గొప్ప సత్యం ఈ పండగ మనకు తెలియచేస్తుంది. దేవుని యందు ప్రియులారా, మరి ఆయన ముందు మనము నిలుచోవాలి అంటే, ఆయన తీర్పును మనము పొందుకోవాలి అంటే, ఆ తీర్పు సమయంలో ఆయన కుడివైపున గొర్రెల మందలో మనం కూర్చోవాలి అంటే, నా తండ్రిచే దీవింపబడిన వారులారా రండు అని నీవు నేను పిలువబడాలి అంటే ఏం చేయాలి? క్రీస్తు రాజ్యములో భాగస్థులమై ఉండాలి. క్రీస్తు రాజ్యములో, ఈ దైవ రాజ్యములో భాగస్థులమై ఉండాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏం చేస్తే క్రీస్తు రాజ్యములో మనం భాగస్థులమై ఉంటాం? మనందరం రాజును పోలిన వారిగా జీవించాలి. బీ లైక్ ద కింగ్. బీ లైక్ ద కింగ్. ఆ రాజు వలె మనం ఉండాలి. ఇది అంటారు కదా సామెత, తండ్రి పండితుడు, పుత్రుడు పరమసుంట. తండ్రేమో మహాపండితుడంట, కుమారుడేమో పరమసుంట అంట. అలాగా మన ప్రభువు, మన దేవుడు, మన తండ్రి, మన రాజు మహాపరిశుద్ధుడుగా ఉంటుండగా మనము నికృష్టులుగా, దరిద్రులుగా, పాపాత్ములుగా, దుష్టులుగా, దౌర్భాగ్యులుగా, శాపగ్రస్తులుగా జీవించకూడదు. దేవుని యందు ప్రియులారా, అలెగ్జాండర్ జీవితంలో జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళడానికి భయపడుతూ ఉన్నాడంట, వణికిపోతూ ఉన్నాడంట. ఏమయ్యా ఎందుకు వణికిపోతున్నావు? నీవు ఈ యొక్క సైన్యాన్ని నడిపించాలి అంటే, అయ్యో నాకు చాలా భయంగా ఉంది అన్నారట. అలెగ్జాండర్ అడుగుతున్నాడు, అయితే నీ పేరేంటి ఇంతకీ? నా పేరు అలెగ్జాండర్ అండి. అరే, నా పేరు పెట్టుకున్నావు, నేనేమో మహాపరాక్రమవంతుణ్ణి, నీవేమో ఒట్టి పిరికి వాడివి. అయితే నీ పద్ధతి మార్చుకో,
లేకపోతే నీ పేరు మార్చుకో. అలెగ్జాండర్ అనే పేరు పెట్టుకొని పిరికివాడిగా మాత్రం ఉండడానికి వీలు లేదు అన్నాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులు కండు అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. నిర్గమకాండలో చూస్తున్నాం, మీ దేవుడు ప్రభుడునైన నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా జీవించండి. అలెగ్జాండర్ ధైర్యవంతుడు కనుక తన సైనికులు కూడా ధైర్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరలోక తండ్రి పరిశుద్ధుడు కనుక మనందరము పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. క్రీస్తు రాజు మహాపరిశుద్ధుడు కనుక మనము కూడా ఆయన వలె పవిత్రులమై జీవించినప్పుడు దేవుని యందు ప్రియులారా, ఆయన రాజ్యములో మనము భాగస్థులం కాగలం. ఆయన కుడివైపున మనము కూర్చోగలం. ఆయన సింహాసనముపై మనము కూడా జీవించగలుగుతాం, పరిపాలించగలుగుతాం. ఆయన రాజ్యాన్ని, ఆయన ఆనందాన్ని, ఆయన సంతోషాన్ని సర్వదా మనము పొందుకోగలము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన రాజ్యములో ఉండాలి అంటే పరిశుద్ధులమై ఉండాలి, పవిత్రులమై ఉండాలి, ప్రార్థనాపరులమై ఉండాలి, క్రీస్తు వలె ఉండాలి, మన రాజు వలె మనం ఉండాలి. రాజు ఒకలాగా మనము ఒకలాగా ఉండడానికి వీలు లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఇది మొట్టమొదటి అంశం. ఇక రెండవది, ఇంకా ఏం చేస్తే ఆయన నన్ను తన రాజ్యంలో చేర్చుకుంటారు అంటే, దేవుని యందు ప్రియులారా, ఆయన అంటున్నారు, నేను సేవించుటకు వచ్చాను కానీ సేవించబడుటకు రాలేదు. ఐ హ్యావ్ కమ్ టు సర్వ్, నాట్ టు బి సర్వ్డ్. ఆయన రాజ్యములో మనందరము భాగస్థలం కావాలి అంటే ఆయన ఏ విధముగా సేవలు చేయడానికి వచ్చాడో మనము కూడా సేవ చేసే మనసు మనకుండాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను శుభవార్త 13:4-5 ఆయన నడుమునకు తుండుగుడ్డ కట్టుకున్నారంట. ఆయన తన శిష్యుల ముందు మోకరించారంట. ఆయన తన శిష్యుల పాదాలను కడిగి ఆ తుండుగుడ్డతో పాదాలను తుడిచారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన అంటున్నాడు, నేను మీ రాజును, మీ బోధకుడినే. నేను ఏ విధముగా అయితే మీకు సేవ చేశానో మీరు కూడా ఒకరికొకరు సేవ చేసుకొనండి. ఒక సంఘటన, ఒక అద్భుతం మీతో పంచుకోవాలి. పునీత అసిసపుర ఫ్రాన్సిస్ వారి జీవితంలో జరిగిన సంఘటన. దేవుని యందు ప్రియులారా, ఆయన ఒకరోజు గుర్రం మీద వెళ్ళిపోతూ ఉన్నారంట. ఒక భిక్షగాడు, ఒక కుష్ఠరోగి అక్కడ రోడ్డు ప్రక్కన కూర్చొని ఉన్నాడు. భిక్షగాన్ని చూడగానే, ఆ యొక్క కుష్ఠరోగిని చూడగానే సామాన్యంగా అసహ్యం వచ్చేసింది. చీచీ చీచీ అనుకొని కొంచెం ముందుకు వెళ్ళాడు. మరి దేవుని ఆత్మ అతన్ని ఆపేసింది. అక్కడ ఆగిపోయాడు. గుర్రం దిగాడు. ఏదో హృదయ లోతుల్లో ఏదో ఒక శక్తి అతని వెనక్కి లాగుతుంది కనుక ఆయన వెనక్కి వచ్చాడు. అయిష్టంగా ఉన్న, అసహ్యంగా ఉన్నప్పటికీ ఆ కుష్ఠరోగిని ఆయన పట్టుకున్నాడు, ముట్టుకున్నాడు, గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆయన ముఖాన్ని, చాలా ముఖమంతా కూడా తెల్ల తెల్లగా చాలా అసహ్యంగా ఉంటుండే ఆ ముఖాన్ని తన చేతుల్లో పెట్టుకొని దగ్గరగా చూడడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా ఆ కుష్ఠరోగి ముఖం యేసు ప్రభు ముఖంలా మారిపోయిందంట. దేవుని యందు ప్రియులారా, ఒక్కసారిగా ఆ కుష్ఠరోగి ముఖం యేసు ప్రభు ముఖంలాగా మారిపోయిందంట. ఎప్పుడైతే దీనులను, రోగులను, పేదలను ఆదరించడానికి, ప్రేమించడానికి, సేవ చేయడానికి,
ముందుకు వస్తామో అప్పుడు మనము ఆ క్రీస్తు రాజును మెప్పించగలం, క్రీస్తు రాజును సంతోషపరచగలం, క్రీస్తు రాజును సరైన రీతిలో సత్కరించగలము. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక స్కూల్లో ఒక టీచర్ గారు ఉన్నారు. టీచర్ గారు అంటే అక్కడున్న పిల్లలందరికీ చాలా ఇష్టం. ఆ టీచర్ గారి పుట్టినరోజు వాళ్ళందరూ వచ్చి శాలువాలు, దండలు, గిఫ్ట్లు, పెద్ద సత్కారాలు చేశారు. దాని వెంటనే పరీక్షలు వచ్చాయి, అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఆ పిల్లలు ఆ టీచర్ గారిని సత్కరించినట్లా అవమానించినట్లా? అంటే అవమానించినట్లే, సత్కరించినట్లు కాదు. సేమ్ టు సేమ్ అదే విధంగా క్రైస్తవులమైన మనం ఇలాగే జీవిస్తూ ఉన్నాం. యేసు ప్రభు అనేసరికి వస్తాం, దండలు వేస్తాం, ప్రార్థనలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ బయటికి వెళ్ళేసరికి ఆయన చెప్పినట్లు జీవించమంటే, ఆయనకు విధేయించమంటే, ఆయన వలె ప్రేమించమంటే, ఆయన వలె క్షమించమంటే, ఆయన వలె ఇరుగు పొరుగు వారికి సేవ చేయమంటే మాత్రం చేయలేకపోతూ ఉన్నాం. అలాంటప్పుడు ఆ రాజుని మనము గౌరవిస్తున్నామా, అగౌరవిస్తున్నామా? ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా? సన్మానిస్తున్నామా, అవమానిస్తున్నామా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కనుక ఆయన క్రీస్తు రాజా కాదా అని ధ్యానం చేశాం. 8 దేవుని వాక్యాలను చూస్తూ ఎస్ ఆయన రాజే అని నిర్ధారణకు వచ్చాం. మరి ఆయన రాజు అంటే ఆయన రాజ్యములో నేను ప్రవేశించాలంటే ఏం చెయ్యాలి? పరిశుద్ధంగా ఉండాలి, ఆయన వలె సేవ చేసే వ్యక్తులము ఉండాలి, ఆయన వలె వినమ్రులమై ఉండాలి. దేవుని యందు ప్రియులారా, అప్పుడే ఆయన రాజ్యంలోనికి మనకు ప్రవేశం ఉంటుంది. సర్వదా ఆయనతో పాటు మనము కూడా జీవించగలుగుతాము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ పండగ రోజున అట్టి జీవిత భాగ్యము, అట్టి వరానుగ్రహము కలకాలము ఎల్లకాలము అతని రాజ్యంలో ప్రవేశించి అతనిని దర్శిస్తూ అతనికి సేవలు చేసుకుని, పూజలు చేసుకుని, అతను స్తుతించుకుని జీవించగలిగే నిత్యానంద భాగ్యమును ప్రసాదించమని, ఈ లోకములో జీవిస్తూ ఉండగా ఆయన కోరుకున్నట్లుగా పరిశుద్ధతతోనూ, హృదయ పరివర్తనతోనూ, ప్రేమతోనూ, వినమ్రతతోనూ సేవాపూరితమైన జీవితం జీవించే శక్తిని అనుగ్రహించమని ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేద్దాం. ఇది ఎక్కడికో బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మన ఇంటిలోనే భర్తకు విధేయిస్తున్నావా? క్రీస్తుకి విధేయించినట్లే. భార్యను ప్రేమిస్తున్నావా? క్రీస్తుని ప్రేమించినట్లే. తల్లిదండ్రులకు విధేయిస్తున్నావా? క్రీస్తు రాజునికి నీ విధేయిస్తున్నట్లే. ఇంటిలో భర్తనే, ఇంటిలో భార్యనే, ఇంటిలో తల్లిదండ్రులనే నిర్లక్ష్యం చేసేవాడు గుర్తుంచుకోండి, తప్పనిసరిగా క్రీస్తు రాజును కూడా వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. క్రీస్తు రాజు ఎక్కడ ఉన్నాడు? మన ఇంటిలో ఉన్నాడు, మన సంఘములో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. ఎవరో ఒకానొక అమెరికా వ్యక్తి స్పెయిన్ దేశానికి వెళ్ళాడంట, ఏదో దేశానికి. ఆ దేశానికి వెళ్ళి అంటున్నాడంట, మా దేశంలో ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యం ఉంది. ఎందుకంటే అమెరికాలో ఎవడైనా సరే డైరెక్ట్గా వైట్ హౌస్కి వెళ్ళి ప్రెసిడెంట్ని కలిసి మాట్లాడి రావచ్చు తెలుసా అన్నాడంట. ఆ పక్కనున్న వ్యక్తి అన్నాడంట, మా దేశంలో అయితే మా ప్రెసిడెంట్ మాతో పాటు బస్సుల్లో, ట్రైన్లో ప్రయాణం చేస్తాడు, నీకు తెలుసా అన్నాడంట. కొంతసేపటికి ఒక స్టాప్ వచ్చింది, అతను దిగిపోయాడు. ఆ స్పెయిన్ దేశస్థుడు అనుకుంటాను. ఈ అమెరికా వాడితో పక్క ఆయన అంటున్నాడు, నీతో ఇప్పటి వరకు ఎవరు మాట్లాడారో తెలుసా? ఎవరు? మా దేశ ప్రధాని ఇప్పటి వరకు నీ పక్కన కూర్చొని నీతో మాట్లాడాడు.
ఆశ్చర్యపడంట, దేశ ప్రధాని మన పక్కన కూర్చొని ప్రయాణం చేశాడా అని. ఆఫ్టర్ ఆల్ ఒక దేశ ప్రధాని మనతో ప్రయాణం చేస్తుంటే, ఇక్కడ పరలోక భూలోక సర్వలోకాల రాజాది రాజు క్రీస్తు రాజు నిరంతరం మనతో ప్రయాణం చేస్తున్నాడు. నిరంతరం మన ఇంటిలో ఉంటున్నాడు. ఎప్పుడు మనం ప్రార్థనకు సమావేశమైన ప్రభు అక్కడ ఉంటున్నాడు. మన సంఘములో ఉంటున్నాడు, మన ఉద్యోగంలో ఉంటున్నాడు, మన వ్యాపారంలో ఉంటున్నాడు, ప్రతి పేదవానిలో ఉంటున్నాడు, ప్రతి రోగిలో ఉంటున్నాడు, ప్రతి అవసరతలో ఉన్నవాడిలో ఉంటున్నాడు. మరి మనమెంత ధన్యులం! ఆ ప్రభుని ప్రతి సమయంలోనూ దర్శిస్తూ వారికి సేవ చేస్తూ ముందుకు సాగుదాం. క్రీస్తు రాజు శాంతి సమాధానములు మన కుటుంబాలలో, మన హృదయాలలో ఎప్పుడునో వెల్లి విరియునుగాక. ప్రభు మన దీవింతురుగాక. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.